మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో నటించిన పెద్ది చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 4వ తేదీన విడుదలైంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. వాస్తవానికి ఈ సినిమా ప్రీమియర్స్కు మిక్స్డ్ టాక్ వచ్చిన మార్నింగ్ షో నుంచి టాక్ మారిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా చూసేందుకు ఫ్యామిలీస్ కూడా క్యూ కడుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్దిపై భారీగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. అదే సమయంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఈ ఇద్దరు హీరోల అభిమానులు చేస్తున్న హంగామాతో సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతుంది. వాస్తవానికి RRR సినిమా సమయంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ మధ్య ఒక అద్భుతమైన బ్రదర్ బాండింగ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని వారిద్దరు కూడా చెప్పారు. చరణ్ ప్రతి బర్త్డేకి ఏం జరుగుతుందో తారక్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీగా చెప్పారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు రియల్ లైఫ్లో చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటారు, కానీ అభిమానుల మధ్య మాత్రం ఆ బాండింగ్ కనిపించడం లేదు. ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ వారు సృష్టిస్తూనే ఉన్నారు. గతంలో ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా విడుదలైనప్పుడు చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో భారీగా నెగిటివ్ ట్రోలింగ్ చేశారని ఆరోపిస్తూ దానికి ప్రతీకారంగా పెద్ది థియేటర్లోకి రాగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్లో కౌంటర్లు ఇస్తూ ట్రోలింగ్ మీమ్స్తో రెచ్చిపోతున్నారు. హీరోలు బాగానే ఉన్న ఫ్యాన్స్ మాత్రం ఇలా పంతాలకు పోవడం చూస్తుంటే వీళ్ళంతా ఇలా తయారంటరా అని అనిపించక మానదు. ప్రస్తుతం ఈ ఇద్దరి అభిమానుల మధ్య గొడవంతా బాక్స్ ఆఫీస్ వసూళ్ల చుట్టూ జరుగుతుంది. దేవరా సృష్టించిన భారీ కలెక్షన్ల రికార్డులను పెద్ది సినిమా ఈజీగా దాటేస్తుందని చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే అసలు బీట్ చేయలేదు, చేయనివ్వమంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగా వాదిస్తున్నారు. ఈ కలెక్షన్ల లెక్కల యుద్ధం కాస్త సోషల్ మీడియాలో పెద్ద గొడవగా మారి ఇరు వర్గాల మధ్య యుద్ధాన్ని తలపిస్తుంది. సినిమా బాగుంటే థియేటర్లో ఎంజాయ్ చేయడం పక్కన పెట్టి ఇలా కలెక్షన్ల ఈగోలతో ఫ్యాన్స్ కొట్టుకోవడం టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో దీనిపైన మీ స్పందనను తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో అప్ తెలుగు రికాచ్.